హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఇరాన్ వాడు తయారు చేస్తున్న కామికేజ్ డ్రోన్ పేరుని భారతదేశం కూడా ఎందుకు పెట్టుకుంది? అసలు కామికేజ్ డ్రోన్ అంటే ఏమిటి, వీటికి మేల్ క్లాస్ హేల్ క్లాస్ డ్రోన్స్ కి ఉన్న తేడా ఏమిటి వంటి డౌట్లు రావచ్చు. ఆ విషయం తెలియాలంటే ముందు కామికేజ్ అంటే ఏమిటో తెలియాలి. సాధారణంగా ప్రపంచంలో మైక్రో డ్రోన్స్ నుంచి హేల్ క్లాస్ డ్రోన్స్ వరకు చాలా రకాల డ్రోన్స్ ఉన్నాయి. వీటిలో చిన్న రకం డ్రోన్స్ సహాయంతో సమాచార సేకరణ, చిన్న చిన్న వస్తువులను, ఆయుధాలను ఒక చోట నుంచి మరో చోటికి పంపడం వంటి ఎన్నో పనులు చేయవచ్చు. ఇక మేల్ క్లాస్ హేల్ క్లాస్ డ్రోన్స్ భూమి నుంచి దాదాపు 10 నుంచి 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ అక్కడి నుంచి శత్రు దేశాలపై నిఘా ఉంచడమే కాకుండా అవసరమైతే శత్రువుల భూభాగంలో బాంబుల వర్షం కురిపిస్తాయి. వీటిలో మేల్ క్లాస్ డ్రోన్స్ ని ప్రస్తుతం అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా, టర్కీ, బ్రిటన్ వంటి చాలా దేశాలు అభివృద్ధి చేసి విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. మన దగ్గర కూడా మేల్ క్లాస్ డ్రోన్స్ ఉన్నాయి, కానీ అవి కేవలం నిఘా అవసరాలను మాత్రమే తీరుస్తున్నాయి. అటాకింగ్ రోల్ స్వదేశీ మేల్ క్లాస్ డ్రోన్స్ లేకపోవడంతో మన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక హెరాన్ మార్క్ 1, మార్క్ 2 అనే డ్రోన్స్ ని వాడుతున్నాము. కానీ హేల్ క్లాస్ డ్రోన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో అత్యాధునిక, అత్యంత సమర్థవంతమైన డ్రోన్స్ లో అమెరికా దగ్గర MQ-9 ప్రెడేటర్, స్కై గార్డియన్, సీ గార్డియన్ డ్రోన్స్ మాత్రమే ఉన్నాయి. కామికేజ్ డ్రోన్స్ విషయంలో మాత్రం ప్రస్తుతం ఇరాన్దే పైచేయి. ఇప్పుడు మన దేశం ఇరాన్ దగ్గర ఉన్న కామికేజ్ డ్రోన్స్ కంటే అత్యంత సమర్థవంతమైన కామికేజ్ డ్రోన్స్ ని తయారు చేసింది. అసలు వీటికి ఇరాన్, భారత్లు కామికేజ్ డ్రోన్స్ అనే పేరు పెట్టడానికి కారణం జపాన్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అలైడ్ పవర్స్ వ్యతిరేక కూటమిలో జర్మనీకి సపోర్ట్ గా యుద్ధం చేసిన జపాన్ యుద్ధంలో ఎన్నో రకాలైన యుక్తులను ప్రదర్శించింది. వాటిలో ఒకటి కామికేజ్ స్పెషల్ అటాక్ యూనిట్. నిజానికి ఆ కాలంలో జపాన్ దగ్గర ఉన్న చాలా రకాల యుద్ధ విమానాలకు సేఫ్ ఎజెక్ట్ ఆప్షన్ ఉండేది కాదు. యుద్ధంలో ఏదైనా యుద్ధ విమానం పలు కారణాల చేత కూలిపోయే పరిస్థితి వస్తే అందులో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడటానికి ఈ సేఫ్ ఎజెక్ట్ సీట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ కాలంలో జపాన్ దగ్గర ఈ టెక్నాలజీ లేకపోవడంతో వారి యుద్ధ విమానాలు కూలిపోతే వాటితో పాటు అందులో ఉన్న పైలట్ కూడా చనిపోయేవాడు. ఈ విషయంపై తీవ్రంగా చర్చించిన నాటి జపాన్ అధికారులు ఎలాగో పోయే ప్రాణమే కదా, పోతూ పోతూ దేశానికి ఏదో ఒక మంచి చేసి పోవాలనే ఉద్దేశంతో కామికేజ్ స్పెషల్ అటాక్ అనే కొత్త యూనిట్ ని ప్రవేశపెట్టారు. ఈ యూనిట్ లో ఉన్న యుద్ధ విమానాల పైలట్లు శత్రు దేశాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో తమ విమానాలకు దెబ్బ తగిలితే అవి వెంటనే వెళ్లి అక్కడుండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వంటి విలువైన, అత్యంత బలమైన వాటిపై పడి శత్రు దేశాలకు తీవ్ర నష్టం కలిగించాలి. నిజానికి అప్పట్లో జపాన్ చేసిన ఈ పని వల్ల అలైడ్ పవర్స్ లోని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఇప్పుడు అదే టెక్నిక్ ని పట్టుకున్న ఇరాన్, భారత్ వంటి దేశాలు మనిషి ప్రాణం పోకుండా తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి తీవ్రమైన నష్టం కలిగించే విధంగా సూసైడ్ డ్రోన్స్ ని తయారు చేసి వాటికి జపాన్ వాడు పెట్టిన కామికేజ్ అనే పేరునే పెట్టారు. ఇప్పటి వరకు ప్రపంచ రక్షణ రంగ విభాగంలో అగ్రరాజ్యాలతో అన్ని విధాలుగా పోటీ పడుతున్న భారత్ ఒక్క డ్రోన్స్ ని సొంతంగా తయారు చేసుకునే విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంది. అందుకే అమెరికా దగ్గర నుంచి MQ-9 ప్రెడేటర్, స్కై గార్డియన్, సీ గార్డియన్ డ్రోన్స్ తో పాటు ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి పలు రకాల డ్రోన్స్ కొంటూ వచ్చింది. ఇలా డ్రోన్ పవర్ విషయంలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడంతో లక్షల కోట్లను కురిపించే ప్రపంచ డ్రోన్ మార్కెట్ ని మిస్ చేసుకుంటూ వచ్చింది. ఆ లోటును భర్తీ చేసే పనిలో ఇప్పుడు భారత్ కామికేజ్ డ్రోన్స్ అభివృద్ధి చేసే పనిలో పడింది. ఇవి తక్కువ ధర ఉండటం, శత్రు దేశాలకు ఎక్కువ డ్యామేజ్ చేయడంలో ముందుంటాయి కాబట్టి భారత్ అధిక సంఖ్యలో కామికేజ్ డ్రోన్స్ ని తయారు చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మన దేశం దగ్గర సొంతంగా తయారు చేసిన నాగాస్త్ర 1 అనే చిన్న సైజ్ సూసైడ్ డ్రోన్ కొద్ది రోజుల క్రితమే ఆర్మీ చేతికి అందింది. నాగ్పూర్ కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వారు తయారు చేసిన ఈ డ్రోన్ 15 నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న టార్గెట్స్ ని నాశనం చేయగలదు. 1 కేజీ పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చేసిన కామికేజ్ డ్రోన్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సూసైడ్ డ్రోన్స్ లో ఒకటని విశ్లేషకుల మాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.